కొంచెం ఫ్రై అయ్యాయి ఆనియన్స్, కొంచెం జీడిపప్పు వేద్దాం. ఇదిగో గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట ఆనియన్స్ కానీ జీడిపప్పు కానీ. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కట్ చేసుకున్న 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి, 2 సన్నగా తరుక్కున్న టమోటా అన్నమాట వేద్దాం. ఫ్రై అవనిద్దాం బాగా. సో చూసేద్దాము ఫ్రెండ్స్. బాగా అయితే ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నది, సో దాంట్లో వేసేసుకున్నాను అనమాట. సో ఇదన్నమాట వేసేద్దాం. సో స్పూన్ తీసుకొని వేద్దాం, గట్టిగా స్టక్ అయింది. సో ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, పచ్చి కొబ్బరి కూడా వేసానని చెప్పాను కదా. సో పచ్చి కొబ్బరి అయితే చాలా లేతగా ఉందన్నమాట. సో అందుకే నేను అల్లం వెల్లుల్లితో పాటు గ్రైండ్ చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. అది ఆప్షనల్, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే కొబ్బరి బాగుంది అని చెప్పేసి వేసాను అనమాట. సో ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, వెజిటేబుల్స్ ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనమాట. నేనైతే ఫ్రైడ్ రైస్లోకి పుదీనా కొంచెం ఎక్కువనే వేస్తాను. సో ఫ్రెండ్స్, బాగా ఇది కూడా మగ్గనిద్దాము. ఆ తర్వాత వెజిటేబుల్స్ వేసుకుందాము. వెజిటేబుల్స్ రైస్ అని చెప్పాను కదా నేను. సో బాగా ఫ్రై అవనిద్దాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పుదీనా, కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసేసుకుందాం. నేను 3 టైప్స్ వేసుకున్నాను అనమాట. క్యారెట్, బీట్రూట్, క్యారెట్, పొటాటో, బీన్స్ వేసాను. వేసేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ పౌడర్ నేను ఇంట్లోనే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఒక స్పూన్ చాలు, గట్టిగా ఒక చిన్న స్పూన్ నిండా చాలు. నేనైతే ఒక హాఫ్ కేజీ అంటే 75 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. సో దానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. నాకైతే సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం వేసుకుందాం, సరిపోతుంది. సో ఆ పౌడర్ నేను ఎలా చేశాను అంటే, షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, చెక్క మొగ్గ అంటారు కదా, అవి 2, యాలుక్కాయలు, ఇవి మొత్తం వేసి నేను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే బిర్యానీ మసాలా. మరాఠీ మొగ్గ సపరేట్గా ఇందాక వేసాను కదా, ఆకుతూ బిర్యానీ ఆకు వేసాను కదా ఫస్ట్లో. సో అవి మాత్రం అవాయిడ్ చేసి మిగతా వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా అన్నమాట ఇప్పుడు వేసింది. సో ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాము, కొంచెం కలిపేసుకొని సాల్ట్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము లైట్గా. అది కూడా మీరు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మనం, సో అందుకని చిల్లీ పౌడర్ కొంచెం లైట్గా అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఘాటు పట్టలేదు కదా నోరు వాళ్ళకి, సో అందుకని లైట్గా స్పైసీ ఎక్కువ లేకుండా చేసుకుంటున్నాను. సో చిటికెడు పసుపు కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి ఫైనల్గా మూత పెట్టేసుకొని కొంచెం మగ్గాక వాటర్ పోసుకుందాము. సో నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నానండి. సో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం.
బాస్మతి రైస్కి అయితే 3 గ్లాసెస్ వేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్. అదే నార్మల్ రైస్కి అయితే ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకుంటామో అన్నిటికీ అన్నీ డబల్గా తీసుకోవాలి. 1 గ్లాస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ అట్లాగా. సో పోసేద్దాం. సో పోసేసామన్నమాట వాటర్. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యాక వాటర్ మొత్తం బాగా తెరలాక వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయి. అప్పుడు నెక్స్ట్ తర్వాత రైస్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్ అదో బాయిల్ అయిపోయినాయి రైస్ వేసేద్దాము. వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయాయి బాగా. రైస్ వేద్దాం. సో ఫైనల్గా అయితే రైస్ వేసుకుందాం. కలిపెట్టేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రైస్ రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా నెయ్యి వేద్దాం. ఫస్ట్లో వేసుకున్నాను ఆల్రెడీ. లైట్గా వేద్దాం, ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా అయితే వెజిటేబుల్ రైస్ రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. సో మనమైతే ఇప్పుడు తినేసేసచ్చు అనమాట. సో రెడీ అయిపోయింది. నేను రైతా కూడా చేసుకున్నాను. సో ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ తినకూడదు కాబట్టి రైతా చేశాను. అలాగే గోంగూర పచ్చడి చేశాను అనమాట. సో యమ్మీ అనమాట. తినేసేద్దాం. టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఎలా ఉందో తెలియచేయండి. బాయ్.